బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి కొనసాగించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆఫీస్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ విశాల భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పాదుకొల్పిన మహనీయుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగానికి రూపకల్పనలో మూలస్తంభంగా నిలిచిన అంబేద్కర్కి హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను. అణగారిన వర్గాలకు, మహిళలకు, కార్మిక వర్గాలకు చట్టబద్ధమైన హక్కులు లభించాయంటే మన రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన అంశాలే కారణం. ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఈ తరం తప్పనిసరిగా రాజ్యాంగ రచనలో అంబేద్కర్, ఆయన బృందం పాటించిన విలువల గురించి తెలుసుకోవాలి, ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి ఘన నివాళి అర్పించిన కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ తనయుడు పంతం సందీప్, జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు, పాండ్రంగిరాజు, దాసరి శివ, పోసిన రాము, జీన్ శ్రీను, ఆనంద్ పాల్, దొడ్డిపట్ల అప్పారావు, మణికంఠ, ఎస్కే ఓన్లీ భాష, తాటికాయల వీరబాబు, పుల్లా వీరబాబు, తరుణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గౌరవనీయులు మా పంతం నానాజీ ఎమ్మెల్యే గారు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ